2026 సంవత్సరం ఏప్రిల్ నెల మనందరి జీవితాల్లో ఒక భారీ మార్పును తీసుకురాబోతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మన జీవితంపై చాలా ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా ఈ ఏప్రిల్ నెలలో శుక్రగ్రహం చాలా శక్తివంతంగా మారబోతుంది. దీనివల్ల మాలవ్య రాజయోగం అనే ఒక అద్భుతమైన యోగం ఏర్పడబోతుంది. అసలు ఈ రాజయోగం అంటే ఏమిటి, మరియు దీనివల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా శుక్రుడిని మనం లగ్జరీకి, అలాగే డబ్బుకి మరియు అందానికి బాస్ అని పిలుస్తాము. మన లైఫ్లో మనకు దొరికే సుఖ సంతోషాల వెనుక ఈ శుక్రగ్రహం పాత్ర చాలా ఉంటుంది. అందుకే ఏప్రిల్ నెలలో ఈ గ్రహం ఇచ్చే ఫలితాల కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ముందుగా మేషరాశి వారి గురించి మాట్లాడుకుంటే, వీరి కెరీర్లో ఏప్రిల్ నెల ఒక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. మీరు చేస్తున్న ఉద్యోగంలో గత కొన్ని రోజులుగా పడుతున్న కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కుతుంది. ఆఫీస్లో మీరు పర్ఫార్మెన్స్ చూసి మీ బాస్ లేదా మేనేజ్మెంట్ మీకు ప్రమోషన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే బోనస్ కూడా లభిస్తుంది. దీంతోపాటు మీ జీతం కూడా పెరగవచ్చు. ఒకవేళ మీరు బిజినెస్ ఫీల్డ్లో ఉంటే కొత్త ప్రాజెక్ట్స్ లేదా కొత్త డీల్స్ మీ దగ్గరికి వస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పటికే మీరు చేస్తున్న వ్యాపారంలో లాభాలు విపరీతంగా పెరుగుతాయి. ఫ్యామిలీ పరంగా చూస్తే మీ ఇంట్లో ఒక సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న గొడవలు కూడా ఇప్పుడు క్లియర్ అయిపోతాయి. సమాజంలో మీ పేరు మరియు గౌరవం కూడా పెరుగుతాయి. మీరు ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకుంటే ఈ టైం చాలా పర్ఫెక్ట్ అని చెప్పాలి. వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల ఒక గోల్డెన్ పీరియడ్ లాంటిది. ఎందుకంటే మీ రాశి వారికి శుక్రుడే మెయిన్ లీడర్. దీనివల్ల మీ పర్సనాలిటీలో ఒక కొత్త గ్లో కనిపిస్తుంది. మీరు చాలా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. ఆర్థికంగా మీకు చాలా సపోర్ట్ దొరుకుతుంది. చాలా కాలం నుంచి మీరు ఏదైనా ఖరీదైన వస్తువు కొనాలని ప్లాన్ చేస్తుంటే, అది కొత్త కారు లేదా కొత్త ఇల్లు లాంటివి, ఈ నెలలో ఆ కోరిక నెరవేరుతుంది. లవ్ లైఫ్లో ఉన్న వారికి కూడా ఈ టైం చాలా బాగుంటుంది. పెద్దలు మీ ప్రేమను అంగీకరించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఎవరైనా పెళ్లి సంబంధాలు చూస్తుంటే వారికి మంచి మ్యాచ్ దొరికే అవకాశం ఉంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది మరియు మీ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తారు. మిథున రాశి వారి విషయానికి వస్తే వీరికి కొత్త అవకాశాలు చాలా వస్తాయి. ముఖ్యంగా స్టూడెంట్స్కి చదువు విషయంలో మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎవరైనా పై చదువుల కోసం ఫారిన్ వెళ్ళాలి అనుకుంటే వారి వీసా ప్రాసెస్ లేదా అడ్మిషన్ ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది. మీరు చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ మాటకు వాల్యూ పెరుగుతుంది. పెట్టుబడుల విషయంలో మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. మీరు చేసే ఏ పనికైనా మీ కుటుంబం నుంచి ఫుల్ సపోర్ట్ లభిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీరు కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఈ టైంని బాగా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఉద్యోగంలో ప్రమోషన్ మరియు బోనస్ వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి ఆస్తికి సంబంధించిన విషయాల్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఏదైనా ల్యాండ్ అమ్మాలి అనుకుంటే మీకు మంచి రేట్ వస్తుంది. కొత్త ప్రాపర్టీ కొనాలనుకునే వారికి కూడా ఇది మంచి టైం. మీ అమ్మగారి వైపు నుంచి మీకు ఏదైనా సహాయం లేదా గిఫ్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో అందరూ చాలా కలివిడిగా ఉంటారు. ఏదైనా పాత గొడవలు ఉంటే అవన్నీ ఈ నెలలో పరిష్కారం అయిపోతాయి. మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో లక్ అంటే అదృష్టం మీకు బాగా తోడవుతుంది. భవిష్యత్తు కోసం మీరు చేసే ప్లాన్స్ ఈ టైంలో సక్సెస్ అవుతాయి. సింహరాశి వారికి రాజయోగం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా పెరుగుతుంది. మీరు ఏ పని చేసినా చాలా ధైర్యంగా చేస్తారు. మీలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ బయటపడతాయి. దీనివల్ల మీ ఆఫీస్లో లేదా మీ బిజినెస్లో అందరూ మిమ్మల్ని ఫాలో అవుతారు. క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవారికి అంటే రైటర్స్ లేదా డిజైనర్స్కి ఈ టైం ఒక వరం అని చెప్పవచ్చు. మీకు కొత్త ఆఫర్స్ రావడమే కాకుండా మీరు మంచి పేరు కూడా సంపాదిస్తారు. మీ మాట తీరుతో మీరు ఎవరినైనా ఈజీగా ఇంప్రెస్ చేయగలరు. అగ్రిమెంట్ సైన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి. కన్యా రాశి వారు తమ సేవింగ్స్పై దృష్టి పెడతారు. మీరు గతంలో చేసిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు మీకు మంచి లాభాలు వస్తాయి. మీ ఆదాయం పెరగడం వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీరు చాలా సాఫ్ట్గా మాట్లాడడం వల్ల అందరితో మీ బంధాలు బాగుంటాయి. దూర ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ ప్రయాణాల వల్ల మీకు వ్యక్తిగతంగా లేదా ప్రొఫెషనల్గా ఏదో ఒక మంచి జరుగుతుంది. విదేశాల్లో బిజినెస్ చేసే వారికి లేదా అక్కడ సెటిల్ అయిన వారికి ఈ టైం చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. తులారాశి వారికి ఈ మాలవ్య రాజయోగం జీవితాన్ని చాలా రిచ్గా మారుస్తుంది. మీ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది. మీరు చాలా లగ్జరీ వస్తువులపై ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొత్త బట్టలు లేదా బంగారం కొనే అవకాశం ఉంది. సమాజంలో పెద్ద పెద్ద వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. దీనివల్ల మీ కెరీర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. లవ్ లైఫ్లో ఉన్నవారికి ఈ టైం చాలా రొమాంటిక్గా గడుస్తుంది. మీ పార్ట్నర్తో కలిసి ఏదైనా ట్రిప్కి వెళ్ళే ప్లాన్ చేసుకుంటారు. మీ మైండ్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ప్రతి విషయాన్ని మీరు చాలా పాజిటివ్గా తీసుకుంటారు. వృశ్చిక రాశి వారు తమ జీవితంలో ఉన్న అడ్డంకులను దాటుకుంటూ ముందుకు వెళ్తారు. మీ శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. ఎవరైనా మీకు ఇబ్బంది కలిగించాలి అని చూస్తే వారే వెనక్కి తగ్గిపోతారు. కోర్టు కేసులు లేదా లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. మీరు చేసే కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మీ ఆదాయాన్ని
ఇంకా పెంచుకోవచ్చు. మీ ఆరోగ్యంపై కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిది. క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. ధనుసు రాశి వారికి అదృష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కొత్త వెంచర్ స్టార్ట్ చేయడానికి ఇది బెస్ట్ టైం అని చెప్పవచ్చు. దైవ చింతన పెరుగుతుంది మరియు మీరు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ పిల్లల చదువు లేదా వారి కెరీర్ గురించి మీకు మంచి శుభవార్త వింటారు. టీచర్స్ లేదా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి ఈ టైంలో ప్రశంసలు దక్కుతాయి. పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. అయితే దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారిస్తే మంచిది. అయితే పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మీ ఆలోచనలు చాలా కొత్తగా ఉంటాయి. మకర రాశి వారికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా నీట్గా ఉంటుంది. ఆఫీస్ పనులు మరియు ఇంటి పనులు మీరు చాలా పర్ఫెక్ట్గా మేనేజ్ చేస్తారు. మీ పై అధికారులు మీ వర్క్ని మెచ్చుకుంటారు. ఎవరికైనా మీరు అప్పు ఇచ్చి ఉంటే ఆ డబ్బు ఇప్పుడు మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఏప్రిల్ నెల చాలా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి మీరు సంతోషంగా టైం స్పెండ్ చేస్తారు. మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం వస్తుంది. ఆ ఛాన్స్ని మీరు కరెక్ట్గా వాడుకుంటే మీ లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. కుంభరాశి వారికి సోషల్ మీడియా లేదా కమ్యూనికేషన్స్ ద్వారా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మీ నెట్వర్క్ చాలా పెద్దదిగా మారుతుంది. దీనివల్ల మీకు భవిష్యత్తులో చాలా లాభాలు ఉంటాయి. చిన్న చిన్న ప్రయాణాలు మీకు బిజినెస్ పరంగా కలిసి వస్తాయి. మీ తోబుట్టువుల నుంచి మీకు ఎంతో సపోర్ట్ ఉంటుంది. మీరు చాలా ధైర్యంగా ఏ నిర్ణయమైనా తీసుకోగలుగుతారు. కొత్త స్నేహితులు మీ లైఫ్లోకి వస్తారు. మీరు చేసే పార్ట్ టైం జాబ్స్ లేదా ఎక్స్ట్రా వర్క్స్ ద్వారా మీకు అదనపు ఆదాయం లభిస్తుంది. ఓవరాల్గా మీరు చాలా సంతోషంగా మరియు సాటిస్ఫైడ్గా ఉంటారు. మీనరాశి వారికి ఆర్థికంగా స్టెబిలిటీ లభిస్తుంది. డబ్బు విషయంలో మీకు ఉన్న టెన్షన్లన్నీ తగ్గిపోతాయి. ఫుడ్ బిజినెస్ లేదా హోటల్ మరియు హాస్పిటాలిటీ రంగంలో ఉన్నవారికి బిజినెస్ చాలా బాగుంటుంది. మీ మాట తీరుతో మీరు కస్టమర్లు లేదా క్లయింట్స్ని ఈజీగా బుట్టలో వేసుకుంటారు. మీ ఇంట్లో ఏదైనా చిన్న పార్టీ లేదా ఫంక్షన్ జరిగే ఛాన్స్ ఉంది. దీనివల్ల బంధువులందరూ కలుస్తారు. మీరు బంగారం లేదా వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. పాత రోగాల నుంచి మీరు కోలుకుంటారు. మొత్తానికి 2026 ఏప్రిల్ నెలలో ఏర్పడే ఈ మాలవ్య రాజయోగం ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక పాజిటివ్ మార్పును తీసుకువస్తుందని జ్యోతిష్య పండితులు స్పష్టం చేస్తున్నారు. శుక్రగ్రహ అనుగ్రహం ఉంటే జీవితంలో సుఖాలకు లోటు ఉండదు. కాబట్టి ఈ టైంని ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని తమ కెరీర్ను అలాగే పర్సనల్ లైఫ్ని బాగు చేసుకోవాలి. గ్రహాల కదలికలు అనుకూలంగా ఉన్నప్పుడు మనం చేసే చిన్న ప్రయత్నం కూడా పెద్ద సక్సెస్కి దారితీస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.